డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా అనే సినిమాలో ఆకాష్ పూరి సరసన నటించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ చోటు చేసుకుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. వాస్తవానికి ఈ సినిమా చూడ్డానికి బాగానే ఉంటుంది. చాలా రోజుల తర్వాత పూరి జగన్నాథ్ అసలైన స్టోరీ రాశాడు. ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. అయితే ఎవరు ఊహించని డిజాస్టర్ గా ఈ సినిమా సొంతం చేసుకుంది. చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయిందనే విషయం కూడా తెలియదు. ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులకి ఎక్కలేదు. ఇకపోతే ఈ సినిమా తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది నేహా శెట్టి. సిద్ధు జొన్నలగడ్డ సరసన చేసిన డీజే టిల్లు సినిమా సిద్ధుకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. జోష్, ఆరెంజ్ వంటి సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సిద్ధు. గుంటూరు టాకీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కేవలం నటుడిగానే కాకుండా రైటర్ గా కూడా తన టాలెంట్ బయటపెడుతూ వచ్చాడు సిద్ధు. సిద్ధు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా సినిమాలు చేసినా కూడా సిద్ధుకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే డీజే టిల్లు అని చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సిద్ధు సరసన రాధిక అనే పాత్రలో నేహా కనిపించింది. ఈ సినిమాతోనే నేహాకి సరైన బ్రేక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత నేహా ఎక్కడ కనిపించినా కూడా రాధిక అనడం మొదలుపెట్టేశారు. చివరిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం వస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం, సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నేహా శెట్టి కనిపించబోతుందట. ఈ విషయం తెలియగానే సుజిత్ ఏం ప్లాన్ చేశాడో అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలో ఓజీ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. స్వతహాగా దర్శకుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవడంతో పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తాడు అని క్యూరియాసిటీతో చాలా మంది ఉన్నారు. ఓజీలో నేహా శెట్టి మాత్రమే కాకుండా హరిహర వీరమలు సినిమాలో అనసూయ కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది అంటూ వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో వీళ్ళకి సరిపడా సాంగ్స్ ఎలా ప్లాన్ చేశారు అని కొంతమంది పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ట్రోల్ కూడా చేస్తున్నారు.